హాయ్ హలో అండి. పద్దు ఎక్స్‌ప్రెస్ మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసింది. ఆ సరికొత్త వీడియో ఏంటి అనుకుంటున్నారా? చూసారా, ఎప్పుడు నేను వంట నా ఏఎంసీ గిన్నెల్లో చేస్తూ ఉంటాను కదా! ఎప్పుడు చెప్తా ఉంటాను ఏఎంసీ దానిలో ఆయిల్ లేకుండా, నాన్ వెజ్ అయితే ఆయిల్ లేకుండా అస్సలు ఒక్క డ్రాప్ కూడా ఎయక్కర్లేదు, చేయొచ్చు. వెజ్ కూడా చేయొచ్చు. ఇంకో కావాలంటే ఒక తక్కువ కొంచెం ఒక హాఫ్ స్పూన్, 1 స్పూను ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇవి ఏఎంసీ గిన్నెలండి. ఇవి చక్కగా స్పేస్ కూడా ఇలాగా వేస్ట్ అవ్వకుండా అసలు చక్కగా ఇలా ఒకదానిలో ఒకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇది ఏఎంసీ అంటే అసలు ఫస్ట్ ఏంటో తెలుసా? ఆల్ఫా మెటల్ క్రాఫ్ట్స్. ఇది జర్మన్ బేస్డ్ కంపెనీ అండి. ఇక్కడ ఇప్పుడు మనకు అన్ని చోట్ల అన్ని చాలా వరకు సిటీస్లో అన్ని చోట్ల కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ బయట సేల్స్ ఉండదండి. ఇది డెమో, మనం డెమో అరేంజ్ చేసుకోవాలి యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా. మేము తెలిసిన వాళ్ళ ద్వారా అలా డెమో చూసే దీనికి ఇన్‌స్పైర్ అయ్యి తీసేసుకున్నాము. తర్వాత నేను కూడా దీనిలో చేరి నేను కూడా వర్క్ చేశానండి. నేను కూడా వర్క్ చేసి నేను చాలా డెమోలు ఇచ్చాను. చాలామందికి కొంచెం సీనియర్ పొజిషన్‌కి కూడా వెళ్ళాను. కానీ ఎక్కువ తిరగాల్సొస్తది. తిరగలేక మళ్ళీ మానేశాననమాట. చూసారా ఎన్ని గిన్నెలున్నాయో? పెద్దది ఒకటి వెడల్పుగా బాగా పెద్దగుంది కదా ముందు వైపు, అది బిర్యానీ చేసుకోవాలన్నా దేనికైనా బాగుంటుంది. ఇగో ఈ పైన పెట్టింది ఫ్రై ప్యాన్ అనమాట. దీనిలో కబాబ్ చేసుకోవచ్చు, ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు, దోసలు చపాతీలు అన్నీ వేసుకోవచ్చు. చూడండి, ఇది 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 ఫ్రై ప్యాన్. తర్వాత చూడండి, ఈ ఫస్ట్ది పెద్దది, ఇది ఇది పెద్దదనమాట. ఇది ఇంకా మీరు ఏదన్నా ఎక్కువ ఫ్రైలు ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. బిర్యానీ అంటే ఎక్కువ మందికి కాకపోయినా ఒక నలుగురు ఐదుగురికి బిర్యానీ చేసుకోవచ్చు. ఒకసారికైతే సరిపోతుంది. ఇలాగా ఇవి జర్మన్ బేస్డ్ కంపెనీ అని చెప్పాను కదా! ఇది సర్జికల్ స్టీల్‌తో చేసినాయండి. కాబట్టి చాలా హెల్తీ అనమాట. ఇగో ఇది మీడియం సైజ్‌ది. దీనిలో నేను ఎక్కువగా చికెన్ వండుతూ ఉంటాను చూసారు కదా! ఏదైనా సాంబార్లు, పులుసులు అవన్నీ కూడా దీనిలో చేసుకోవచ్చు. ఇది చిన్నది. కొంచెం కూర చేసుకోవడానికైనా, వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవడానికి. ఇందులో వెజిటబుల్స్ కూడా అసలు ఇది మెయిన్ ఏందంటేనండి, వాటర్ లెస్, ఆయిల్ లెస్ కుకింగ్ అనమాట ఇది. ఈట్ బెటర్, లివ్ బెటర్ దీని కాన్సెప్ట్. ఈ ఇది చూసారా, అడుగున ఈ బేస్ ఉంటది చూసారా? ఈ బేసు మనకి హాట్ బాక్సులతో కూడా పని లేదు. ఈ బేస్ బాగా స్ట్రాంగ్‌గా బాగా ఉంటదనమాట. దీనిలో హీటు చూడండి, ఏఎంసీ ఉంది చూసారా దీని మీద? కింద వాళ్ళది ఇది జర్మన్ వాళ్ళది బేస్డ్ కంపెనీ అనమాట. చూడండి, బాగా క్లియర్‌గా కనిపిస్తుందా? నేను ఇంకా ఎక్కువ చెప్పానంటే వీళ్ళు కొడతారండి వచ్చి. కంపెనీ వాళ్ళు ఏంది మీరే డెమో ఇచ్చుకుంటున్నారు మాకు అవకాశం లేకుండా అని. అందుకని మరీ డీటెయిల్‌గా డీప్‌గా పోవట్లేదు. లైట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నేనే డెమో ఇచ్చేస్తే వాళ్ళకి పాపం కష్టమైపోతది కదా! ఇది చిన్నది. దీనిలో ఇవన్నీ మనం వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు ఏమైనా. ఇది ఇది చూడండి, ఇది నాన్ వెజ్ అయినా ఇప్పుడు మనం దీనిలో నాన్ వెజ్ వండేసి అది కడిగిన తర్వాత పాలు కూడా కాసేసుకోవచ్చు. ఏముండదు. ఇప్పుడు మామూలు గిన్నెల్లో ఏముంటదంటే, స్టీల్‌యి అయితే కొంచెం పర్వాలేదు. అదే వైట్‌యి వాడుతుంటారు చూడండి. వైట్‌యి అసలు వాడకూడదు, చాలా డేంజరు. అందులో పోర్స్ ఉంటాయి. అది అవి వేడి చేసినప్పుడు ఆ పోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. అంటే హోల్స్ పడతా ఉంటాయి. చూడండి, మీరు కుక్కర్ అయినా తెల్ల గిన్నెలు కొంచెం లోపల బెజ్జాలు బెజ్జాలు పడతా ఉంటాయి ఉండే కొంది. అవి చల్లగా ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతాయి అనమాట. వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ అవుతాయి. అంతకుముందు మనం చేసిన వంట ఉంటుంది కదా, అది బయటికి కొంచెం దాని ఫ్లేవరు అదంతా బయటకు వస్తూ ఉంటుంది. దాని మీద మళ్ళీ చేస్తాం కదా మనం, అందుకని అది మంచిది కాదని అందుకని చెప్పి ఇలాంటి ఇదైతే అడుగున చూడండి ఇంత మందం ఉంది బాగా. అసలు మాడదనమాట. ఒకవేళ మాడినా కూడా మేము డెమోలో కూడా అదే చూపిస్తాం. బాగా మాడగొడతాం కావాలని. మాడబెట్టేసి దాన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాం. ఇదేందో చూసారా, పైన డోమ్‌లాగా పైన క్లోజ్ చేయటానికి. అంటే మనం ఇడ్లీ చేసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్లకి ఆ గిన్నెల హైట్ చాలదు కదా! అందుకని ఇది పైన మూస్తామనమాట డోమ్‌లాగా. దీనికి ఒక మూత కూడా ఉంటది. దీనిలో చపాతీ పిండి కలుపుకోవచ్చు. స్ప్రౌట్స్ అండి, మొలకలు చేసుకోవడానికి కూడా ఇది దీనిలో చాలా బాగొస్తాయి మొలకలు కూడా. చూడండి, ఇది దీనికి ప్లాస్టిక్ క్యాప్ ఇచ్చారు. దీనిలో మొలకలు కట్టుకోవచ్చు, అలాగే చపాతీ పిండి కలుపుకోవచ్చు. దీన్ని ఆ గిన్నె పైన బోర్లేసి లోపల ఇడ్లీ ప్లేట్లు పెట్టేసి గిన్నె పైన బోర్లేస్తే చక్కగా ఇడ్లీ హైట్‌కి కూడా సరిపోతదనమాట. అలాగే కేక్ చేసుకోవాలంటే చక్కగా కేక్ ఇందులో ఓవెన్ లేకుండానే ఈజీగా చేసుకోవచ్చండి. కేక్ చేసినప్పుడు కూడా చూడండి, లోపల అది పెట్టేసి పైన ఇలా డోమ్ ముయ్యటం. దీనికి ఈ ప్లేట్ ఉంటుంది. ఇది చూసారా, తురుముకోవడానికి అన్నిటికీ ఉపయోగపడేది. ఈ ప్లేట్ పెట్టేసి అడుగున
దీనిపైన మనం మామూలు కుక్కర్ గిన్నెలో కేక్ మిక్సర్ పోసేసి ఇది పైన ఇలా క్లోజ్ చేయటం, అప్పుడు చక్కగా బాగా పొంగుతుంది అనమాట. చాలా బాగా వస్తుంది. ఒకసారి దీనిలో నేను కేక్ చేసి చూపిస్తాను ఉండండి. నేను డెమోలో చాలామందికి కేకులు చూపించాను, ఎగ్లెస్ కేక్ కూడా చేసి చూపించాను అనమాట. దీనిలో కేకులు చేసుకోవచ్చు, నాన్ వెజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ చికెన్ ఫ్రై కూడా అసలు ఆయిల్ ఎక్కువ వేయకుండా అస్సలు లేకుండా, నాన్ వెజ్లకి నేనైతే మీరు గమనించి ఉంటారు నా వీడియోల్లో, నాన్ వెజ్లకి అసలు ఆయిల్ వెయ్యను నేను. ఏదైనా ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే కొంచెం వేస్తాను అంతే, ఎక్కువ కూడా. ఇది ఏం చూసారా, పైన దానికి హ్యాండిల్ లేదు కదా, ఎలా తీస్తాము, కాలుతుంది కదా అని డౌట్ వస్తుంది దానికి. ఇగో చూడండి, ఇది వ్యాక్యూమ్ అనమాట. ఇది దీన్ని ఇలా ప్రెస్ చేస్తే వ్యాక్యూమ్ లాక్ అయిపోతుంది. ఇది చాలా రోజులు వాడలేదు, అందుకని డస్ట్ పెట్టుంది. చూడండి, ఇది ఇలా పట్టుకుంటే ఊడదిహన. దీన్ని ఇలా తీసుకోవచ్చు, ఎందుకంటే గిన్నెకి హ్యాండిల్ ఏం లేదు కదా, అది ఊడిపోకుండా అంటే మనకు కాలకుండా ఇది పెట్టేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది నేను తీసుకొని చాలా సంవత్సరాలు అయిపోయిందండి, 20 years దాటిపోయింది. అంతకుముందు బాగా తిరిగాను, బాగా చేశాను నేను కూడా. ఇగో ఈ ప్లేట్ చూడండి, మనం తురుముకోవడానికి అన్నిటికీ. దీనిపైన వెజిటబుల్స్ కూడా బాయిల్ చేసుకోవాలంటే దీనిపైన పెట్టుకొని, ఆ గిన్నె మీద పెట్టుకొని కూడా మనం వెజిటబుల్ కూడా కుక్ చేసుకోవచ్చు దీనిలో. ఇగో దీనిలో ఈ చిప్స్ చేసుకోవడానికి అలాగూ ఉంది, మామూలు తురుముకోవడానికి లావుది. అది పెద్ద గిన్నె అయిపోయింది కదా, ఈ ప్లేట్ లోపల దూరిపోద్ది కదా అని డౌట్ రావచ్చు. చూడండి, దానికి ఒక రింగ్ అనమాట. ఈ పెద్ద గిన్నెకైతే ఇలాగా. అదే మీడియం గిన్నె ఉంది కదా, దానికైతే రింగు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఇగో దీనిపైన వెజిటబుల్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు బాయిల్ చేసుకోవడానికి, అడుగున అన్నం కానీ పప్పు కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. చూసారా, దీనిలో ఉట్టి నీళ్ళు కాసుకొని తాగినా కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎందుకంటే జర్మన్ ఇది కదా, సర్జికల్ స్టీల్ కదా, అందుకని దీనికి ఇన్ఫెక్షన్లు ఏమవ్వవు, చాలా చాలా మంచిది. దానిలో ఉట్టి వాటర్ బాయిల్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది. చూడండి, ఇది మీడియం సైజుది. దీనిలో ఇప్పుడు ఆ ప్లేటు రింగ్ ఉంది కదా, అది లేకుండానే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఈ గిన్నెకి నాకు పక్కన ఒక హ్యాండిల్ పోయిందండి. ఇది పర్మనెంట్గా ఉంటాయి, లేదంటే లైఫ్ లాంగ్ సర్వీస్ ఉంటుంది దీనికి. లైఫ్ లాంగ్ హ్యాండిల్ పోయింది అనుకోండి, ఎప్పుడైనా వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు వెళ్ళి వేయించుకోవడానికి ఏదో బద్దకిచ్చాను నాకు, అంటే మళ్ళీ ఆ కార్డులో నా బిల్లు కార్డు అవన్నీ ఉండాలి, అవి ఎక్కడ పడేసానో తెలియదు, అందుకని వెళ్ళకుండా అలా ఊరుకున్నాను. ఒకవైపు హ్యాండిల్ పోయింది చూడండి, నేను అలాగే వాడుతున్నాను, నాకేం ఇబ్బంది లేదు, వాడుతూ ఉన్నాను. ఆ హ్యాండిల్ వేయించుకోవచ్చు, ఇప్పుడు వెళ్ళినా కూడా మనకు ఫ్రీగా వేసిస్తారు. కానీ నేనే ఇంకా మళ్ళీ ఆఫీసు వదిలేసిన తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది, వదిలేసిన తర్వాత మళ్ళీ ఏం వేయించుకుంటామని చెప్పి బద్దకించాను అంతే. చూసారా, 3 రకాల గిన్నెలు. అది పెద్దది, ఇది చిన్నది, మధ్యలో అది మీడియంది అనమాట. హ్యాండిల్ పోయింది ఉంది కదా, అది మీడియంది. అలాగే ఇది ఫ్రై ప్యాన్లో ఫిష్ ఫ్రై కానీ కబాబ్ ఆయిల్ లేకుండానే చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చపాతీలు, దోశలు ఏవైనా చేసుకోవచ్చు దీనిలో. చూసారా, ఈ 4 నేను సెట్ తీసుకుంది. ఇది పైన క్లోజ్ చేయడానికి, అంటే పైన ఇది కంపల్సరీగా, ఆ పెద్ద గిన్నెకి ఇది కంపల్సరీగా ఉండాలి. ఇడ్లీ చేసుకోవాలన్నా, లేదంటే కేక్ చేసుకోవాలన్నా కూడా, అలా పిజ్జాలు అలాంటివి కూడా చేసుకోవచ్చండి ఇందులో. నేను అవి కూడా పిజ్జాలు కూడా చేసి మా పిల్లలకి, ఆ కొత్తలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, బాగా చేసి పెట్టేదాన్ని, రకరకాలు చేసి పెట్టేదాన్ని. పిజ్జాలు ఏంటి, ఇంకా చాలా టిక్కాలు, పన్నీర్ టిక్కాలు బోల్డ్ చేసి పెట్టానండి. డెమోలో కూడా వాళ్ళు అడిగినవన్నీ నేను చేసి పెట్టేదాన్ని. ఇదేంటో తెలుసా, ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి అనమాట. ఈ హోల్స్ ఉంది కదా, దానిలో ప్లాస్టిక్ ఇచ్చారు. ప్లాస్టిక్ దానిలో ఎగ్ కొట్టేసేస్తే చక్కగా బాయిల్ అయిపోద్ది. మనకి తింటాను దాని మీద కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని తినేసేయచ్చు, లేదంటే దాన్ని కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. అవి ప్లాస్టిక్ కదా, కొంచెం చాలా సంవత్సరాలు అయింది కదా, పాడైపోయింది, అవి పడేసాను. దానికి వేరే ఏదైనా నేను సొల్యూషన్ ఆలోచించాలి, దానిలో ఇంకేం పెట్టొచ్చా అని. అది ఆలోచించి అది ట్రై చేస్తాను. చూడండి, చక్కగా 3 రకాల గిన్నెలు. కాతే ఇవండి మామూలుగా కొనుక్కోవాలంటే, అంటే నార్మల్గా కొనుక్కునే వాళ్ళకి కష్టం, ఎందుకంటే రేట్లు చాలా ఉంటాయి. రేటు నేను చెప్పకూడదు, కాకపోతే రేట్ల మీద దీనికి చూడండి, దీని మీద టైమర్ ఉంటుంది. ఇదేంటో తెలుసా, ఫస్ట్ 9 o'clock పొజిషన్ ఉంటుంది కదా, అక్కడ ఒక నీడిల్ ఉంటుంది, అక్కడికి వచ్చిందంటే అది ప్రీ హీట్ అయిందనమాట. అది పైకి తిరుగుతూ ఉంటుంది, ఆ నీడిల్ వేడైనప్పుడల్లా పైకి 1 o'clock 2 o'clock పొజిషన్ వచ్చినప్పుడు రైస్ రెడీ అయిపోయిందని అర్థం. అదే ఇంకా 3 o'clock అలా వచ్చినట్టే నాన్ వెజ్ ఇవన్నీ కూడా అలాగా. దీనికి ఇంకా బజర్ కూడా ఉంటుంది. ఆ బజరు నేను తీసుకోలేదు, నేను
కాకపోతే నేను డెమోలు ఇచ్చాను కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోద్ది. దీనిలో అన్నీ వండి చూపించానండి. ఇంకోటి తెలుసా అండి, మేము డెమోలో నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ వండి చూపిస్తాం ఆయిల్ లేకుండా. కానీ ఉప్మా వెజ్ వాళ్ళకి ఉప్మా చేసి చూపిస్తాం తెలుసా, అస్సలు ఆయిల్ వేయకుండా. నమ్ముతారా మీరు? వెజ్ వాళ్ళకి ఉప్మా అది ఎలా చేస్తారో నేను ఒకసారి మీకు దీనిలో చేసి చూపిస్తానులేండి. ఒకసారి ఏదైనా ఒక రోజు దీనిలో చేసి చూపిస్తాను. వెజ్ వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారండి. వాళ్ళ ఇంట్లో ఏంటి ఉప్మాకి ఆయిల్ లేకుండా చేశారా, ఎలాగని వాళ్ళ డెమో చేసిన వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతారు. ముందు దానికే ఇంప్రెస్ అయ్యి వాళ్ళు తీసుకునేవాళ్ళు, ఇవి కొనుక్కునేవాళ్ళు. అది అలా నేను కూడా కొన్ని చాలా సెట్స్ సేల్ చేశానండి. కొందరైతే చాలా చాలా ఇంప్రెస్ అయిపోతారు. కాకపోతే కొంచెం అఫోర్డబుల్, అంత ప్రైస్ కాదు, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అది తీసుకోగలిగిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా దీన్ని తీసుకోండి. ఈ డెమోలు కావాలంటే యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు డెమో అని పెడతా ఉన్నారు. ఎవరంటే వాళ్ళు ఫ్రీ డెమో ఇస్తారండి. ఇచ్చినప్పుడు మీరు డెమో తీసుకొని మీకు తీసుకోగలిగిన వాళ్ళైతే ఇది తీసుకుంటే మాత్రం బెస్ట్ అండి. మామూలు స్టీలు వాటే కంటే తెల్ల ఎటు వాడకూడదు. ఆ స్టీల్ వాడే బదులు దీనిలో ఇంకా ఇప్పుడు కుక్కర్లు చాలా నేను 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి ఇంతవరకే ఉన్నాయి. ఇప్పుడు తీసుకునేవన్నీ ఇంకా అప్డేట్ మోడల్స్ వచ్చినాయి, చక్కగా కుక్కర్లు అన్నీ వచ్చినాయి. దీనిలో చాలా చాలా వచ్చినాయి. ఇంకా తీసుకునే వాళ్ళు ఇప్పుడు అవన్నీ చూసేసి వాటిలో మీకు నచ్చినవి, మీకు ఈజీగా కావాలనుకునే వాళ్ళు, తీసుకోగలిగిన వాళ్ళు మాత్రం ఇది తీసుకుంటే మంచిదేనండి. నేనేదో దీని గురించి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి రాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పుడో మానేసేసాను. ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో నేను వంటలన్నీ దీనిలో చేస్తున్నాను కదా. అంటే నాకు కామెంట్స్లో ఒకళ్ళు పెట్టారండి, వైట్ దానిలో చేయటం సేఫ్టీ కాదు కదా అని. నేను వైట్ దానిలో దేనిలో చేయనండి. దీన్ని చాలా వరకు 90% ఇందులోనే చేస్తాను. కాకపోతే కొన్నిట్లో అదే కొన్ని నాన్ స్టిక్ వాడుతుంటాను. అంటే మిక్స్ అన్నీ పడేయలేం కదా. మళ్ళీ కొన్ని కుక్కర్లు మాత్రం కొన్ని ఇంకా ఇవి కొనుక్కోలేదు. ఇవి చాలా కాస్ట్లీ కదా, నేను ఇందులో కుక్కర్ కొనలేదండి. బిర్యానీ పాట్ కూడా పెద్ద సైజు కూడా ఉంటుంది. అవన్నీ అంత కాస్ట్లీ కొనలేక ఇంకా కొన్ని మాత్రం కుక్కర్లో, కొన్ని నాన్ స్టిక్ వాటిలో చేస్తుంటాను. కానీ చాలా వరకు వంటలు దీనిలోనే చేస్తుంటాను నేను మాత్రం. అందులో అప్పుడప్పుడు చేస్తుంటాను. మరి ఇప్పుడు తెల్ల కుక్కర్లు అంటే ఎప్పుడో తీసుకున్నవి అలాగే ఉన్నాయి, పడేయటానికి ప్రాణం ఒప్పక అవేచి వాడుతూ ఉన్నాను. కొన్ని ఫ్రైలు అలాంటి వాటిల్లో కొంచెం నాన్ స్టిక్లు అవి కొన్ని వాడుతూ ఉంటాను. చూసారా, ఇది స్పేస్ కూడా ఇలా పెట్టుకుంటే ఈజీగా అసలు మీకు స్పేస్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. చూడండి ఎంత ఈజీగా దీన్ని పెట్టేసుకోవచ్చు. ఇలాగ డెమోలో కూడా అన్నీ చూపిస్తూ ఉంటాము. మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోపోయినా ఒకసారి డెమో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మన సెలబ్రిటీస్ కొంతమంది ఇప్పుడు ఈ మధ్య చాలామంది పెడుతున్నారండి ఇవి. కానీ నేను 20 ఇయర్స్ బ్యాకే ఇవి తీసేసుకొని డెమోలు కూడా నేనే ఇచ్చేదాన్ని. నేను ఇచ్చిన డెమో కూడా చాలామంది ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. ఇంక ఎక్కువ రోజులు చేయలేకంటే డెమో అనేసరికి ఊరంతా చాలా వరకు తిరగాల్సి వచ్చేది. పిల్లలు చదువులు అవి కొంచెం మళ్ళీ టైము నాకు స్పెండ్ చేయడానికి అయ్యేది కాదు. అందుకని చెప్పి ఎక్కువ తిరగలేక కొన్నాళ్ళు చేసేసి ఇంకా తర్వాత వదిలేసాను అనమాట. కాదే నేను ప్రోడక్ట్ మాత్రం అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. ఇది పర్మనెంట్గా ఉండేదండి, అసలు ఏం లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకో ఎక్స్ట్రా సెట్ కూడా తీసుకొని మా అమ్మాయికి కూడా ఒక సెట్ కొనిచ్చాను నేను. అప్పుడే కొని పెట్టేశాను, ఇప్పుడు కాదు. నేను తీసుకున్నప్పుడే రెండో సెట్ కూడా ఫ్యూచర్ ఆలోచించి తీసుకొని మా అమ్మాయికి కూడా ఒక సెట్, మా అమ్మాయికి పెళ్ళవగానే ఒక సెట్ తనకి ఇచ్చేసాను. అప్పటి నుంచి పైన పెట్టి ఉంచేసాను అనమాట. వేరే వాళ్ళు అడిగినా కూడా ఇంకా నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు ఇప్పుడు కొనాలంటే కష్టం అయిపోయేది, అప్పుడు కొన్నాను కాబట్టి అదొక సెట్ మా అమ్మాయికి ఇచ్చేసాను. ఈ సెట్ మాత్రం నా దగ్గర ఉందన్నమాట. ఇది నేను వాడుతూనే ఉంటాను రెగ్యులర్గా. కాకపోతే ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయండి. కొంచెం వెయిట్ ఉన్నప్పుడు పని వాళ్ళు కడగాలన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం కడుక్కోవడానికి ఓకే, కడుక్కోవచ్చు. కొంచెం బాగా వెయిట్గా ఉంటాయి. చూసారా అసలు అన్నీ ఎంత చక్కగా ఎంత బాగున్నాయో. ఇంత హెల్దీ ఇలా వాడుతున్నానండి. తెల్లవి ఎప్పుడో ఒకసారి వాడతాను. అంటే ఎవరో కామెంట్స్ పెట్టారు కదా, దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను ఇప్పుడు. తెల్లవి నిజంగానే సేఫ్టీ కాదు. కాకపోతే కుక్కర్లు ఒక్కటేనండి. కుక్కర్లు ఏంటంటే ఎప్పుడైనా తొందరగా పొద్దున్నే బాక్స్లో ఎన్ని పెట్టాలి కదా, చాలా ఫాస్ట్గా అయిపోవాలి. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోవాలి. దీనిలో అవుతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది. పప్పు కుక్కర్ కంటే కొంచెం స్లో అవుతుంది అనమాట. లేదంటే దీనిలో పప్పు వండుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా కొందరు కేరళ బియ్యం ఉంటాయి చూడండి, కుస్లక్కి అంటారు, బ్రౌన్ కలర్ అయ్యి బాయిల్డ్ రైస్. అవి వండటానికి వాళ్ళకి అయ్యో మాకు టైం పట్టింది కదా, దీనిలో ఎలా చేసుకోవాలి అని అడిగేవాళ్ళు.
నేను అది కూడా ఇందులో వండి చూపించాను. వాళ్ళు డెమోలో వాళ్ళు ఏది అడిగితే అది మేము చేసి చూపించాలన్నమాట. కొందరైతే ఏదో తప్పించుకుంటారు కానీ నేనైతే నిజాయితీగా అన్నీ చక్కగా చేసి చూపించేదాన్ని వాళ్ళకి రానియన్నీ కూడా. వాళ్ళు మా మేడం అయితే ఫిష్ పులుసు అదే చేపల పులుసు ఉంది కదా, ఆయిల్ లేకుండా ఎలా చేస్తారో వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు. ఎలా చేస్తారు ఆయిల్ లేకుండా అంటే నేను చేశానని చెప్పాను. అంటే నేను దీనికోసం ఇంట్లోనే అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని, డెమోలో చూపించాలి కదా అందుకని మా మేడం నన్ను అడిగారనమాట, చేపల పులుసు ఆయిల్ లేకుండా ఎలా చేస్తావు ఒకసారి చూపించని. ఆఫీస్లోనే ఒక కిచెన్ ఉంటుందన్నమాట, అక్కడ నేను మా మేడంకి చేపల పులుసు చేసి చూపించాను ఆయిల్ లేకుండా. అబ్బా చాలా ఇష్టపడ్డారనమాట, బాగా చేసావు అని. అలాగా ఏదన్నా తీసుకుంటే దాన్ని బాగా మనం పక్కాగా వాడుకోవాలంటే దానిలో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కదా. కొత్తలో మాత్రం భలే చేశానండి, చాలా రకాలు చేశాను. చేసి అందరికీ పెట్టాను. అందరికీ నచ్చింది. అసలు నేను ఎవరికైనా చికెన్ వండి పెట్టినప్పుడు వాళ్ళకి తెలియదనమాట. ఇగో ఇది చూసారా, ఈ డెమోలో మేము ఇది చూపిస్తాం. ఈ గిన్నె బేసు దానిలో హీట్ ఉంటుంది, అందుకే మీకు హాట్ బాక్స్ అవసరం లేదు, దీనిలోనే పెట్టేసుకోవచ్చు. చూడండి ఐస్ ముక్క పెట్టాను దీని మీద. ఐస్ ముక్క పెడితే చూడండి ఎలా కరుగుతుందో చూసారా. ఇది చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారండి, ఎందుకంటే అందులో మనం వేడి చేసినప్పుడు ఆ అడుగు బేసు బాగా లావు ఉంటుంది అనమాట, దానిలో స్టోరేజ్ ఎక్కువసేపు ఉంటుంది. మన హాట్ బాక్సుల్లో పెట్టే బదులు ఇది సర్వింగ్ అంటే కుక్ అండ్ సర్వ్ అనమాట, కుక్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు. ఇది కూర్చోండి మామూలు గిన్నె మీద పెట్టాను. ఈ రెండు డిఫరెన్స్ మేము డెమోలో చూపిస్తామన్నమాట. మామూలు గిన్నె మీద పెడితే తొందరగా కరగదు, చాలా టైం పడుతుంది. దీని మీద అయితే తొందరగా కరిగిపోద్ది. ఇప్పుడు చూడండి వాటర్ లేకుండా నేను బాయిల్ చేయటం వెజిటబుల్స్ అని చెప్పాను కదా, చూడండి ఆయిల్ లేకుండా ఎలాగో చూశారు, నేను చికెన్ వండింది అదంతా కూడా మీరు చూశారు. చూడండి ఇప్పుడు వాటర్ లేకుండా వెజిటబుల్స్ నీళ్ళల్లో కడుక్కున్నాను అంతే, నీళ్ళలో వేసి జస్ట్ ఆ నీళ్ళు అలా పిండేసి వేసాను. చూసారా, మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి ఇలా బాయిల్ చేసుకొని నేను ఉట్టి కూడా తింటుంటానండి. నైట్ డిన్నర్లో ఒక్కసారి ఇలా వెజిటబుల్సే తింటూ ఉంటాను. చాలా బాగా, అసలు సాల్ట్ లేకపోయినా కూడా అసలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులో ఇలా బాయిల్ చేసుకొని తింటూ ఉంటే. చూసారా వాటరే వేయలేదు, బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గిన్నెని మేము మార్చేస్తాం అనమాట, కావాలని మార్చి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాము అది అలా అనమాట. చూసారా వెజిటబుల్స్ అన్నీ చక్కగా నీళ్ళు పొయ్యకుండానే బాయిల్ అయిపోయినాయి తొందరగా ఒక 5 మినిట్స్లోనే. ఎలా ఉందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.